సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెరలిపారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను దోచుకోవడమే వారి ఆలోచన అని విమర్శించారు. ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు ఉంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇంతకు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేసే వాళ్ల చేతిలో రాష్ట్రం ఉందని మండిపడ్డారు. సేవ్ హైదరాబాద్ అనే పేరుతో ఉద్యమం చేస్తామని మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరదీసినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణలో భూ బకాసురులు రాజ్యం వెళ్తున్నారన్న దానికి ఈరోజు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీ నిదర్శనంగా భావించాలి. జూబ్లీహిల్స్ ప్యాలెస్లో సీఎం రేవంత్ రెడ్డి డిజైన్ చేస్తూ కొత్త కొత్త ఆలోచనలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంపదను కేవలం దోచుకోవడానికి మాత్రమే జూబ్లీహిల్స్ ప్యాలెస్లో రోజు రచన చేస్తున్నట్టుగా కనపడుతూ ఉన్నది. రోజొక స్కామ్, రోజొక దోపిడీ, రకరకాల ఆలోచనలు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను ఏ రకంగా దోచుకోవాలన్న ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి ప్రజా సమస్యల మీద ఆలోచన చేసే సమయం లేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, 6,29,000 కోట్ల రూపాయల ఈ రాష్ట్ర సంపదను లూటీ చేయడానికి డిజైన్ చేసినటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ని జీవో నంబర్ 27 తీసుకొచ్చి ఏ రకంగా లూటీ చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు కేబినెట్ మీటింగ్లో వెంటనే ఇది ఉపసంహరించకపోతే దీని మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున కార్యాచరణ చేసి పెద్ద ఉద్యమాన్ని మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితిలో ఈ జీవో విత్డ్రా చేయాల్సిందే, ఎట్టి పరిస్థితిలో ఈ జీవోని రద్దు చేయాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇష్టానుసారంగా మీరు జీవోలు తీసుకొచ్చి రాత్రికి రాత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టాలని మీరు ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊటుకునే సమస్య లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ల్యాండ్ లూటింగ్ సిస్టమ్ ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డట్టుగా గజ దొంగలు ఉన్నట్టుగానే కనబడతా ఉన్నది. కేవలం ఎక్కడ ఆస్తి ఉన్నా, ఎక్కడ భూమి ఉన్నా గద్దల్లాగా వాడిపోయేసి దాన్ని ఏదో ఒక రకంగా దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మీరు ప్రజా సమస్యల్ని గాలి వదిలేసినారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, తక్షణమే అసెంబ్లీ సమావేశపరిచి హిల్ట్ మీద షార్ట్ డిస్కషన్ పెట్టి వెంటనే చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవాలి. జీవో 27 రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.